మీరు రాయలసీమకు జరిగిన అన్యాయం గురించి ప్రజలకు వివరిస్తాను అంటున్నారు. ఎక్కడైనా ఏ ప్రాంతమైనా కూడా వారి స్థానిక పరిస్థితుల గురించి, వారి అవస్థల గురించి, వారి సమస్యల గురించి ఆలోచిస్తారు తప్పితే మిగతా అంటే రాయలసీమ అంటే 4 జిల్లాల గురించి ఆలోచించారు. మరొక విశేషం అంటే పెద్ద మనుషుల ఒప్పందానికి నాంది పలికింది నంద్యాలనే. నంద్యాలకు ఒక చరిత్ర ఉంది. ఒక ప్రధాని అందించారు, ఒక రాష్ట్రపతిని అందించారు. అంతటి ఘనచరిత్ర కలిగిన నంద్యాల, రాజకీయంగా చైతన్యం కలిగిన నంద్యాల ఇది. పెద్ద మనుషుల ఒప్పందాన్ని కూడా, పెద్ద మనుషుల ఒప్పందంలోని 6 అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటే ఆ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టిన ఘనత మనవారిది. ఆనాటి అంశాలని ఇప్పటివరకు పట్టించుకొని వారు ఇప్పుడు మీరు చెబుతున్న అంశాలకు పరిగణలోకి తీసుకుంటారా? దానికి ప్రాధాన్యత చాలా నాగరాజ్, మీరు ఈ వాదాన్ని వీళ్ళు తీసుకుంటారా, లేకపోతే వీళ్ళకి అర్థమవుతుందా, లేకపోతే ఈ వాదం అన్నది ప్రజల మైండ్లోకి ఎక్కుతా ఉందా లేదా అన్నటువంటిది మీ డౌట్. అనేక రకాల డౌట్స్లో ఇది ఒక డౌట్. నేను చెప్తున్నాను, ఈరోజు జరుగుతున్నటువంటిది ఒకటి రాయలసీమ పరిరక్షణ సమితి. ఈ పార్టీ యొక్క మెయిన్ ఎయిమ్, ప్రధానమైన లక్ష్యం రాయలసీమను పరిరక్షించుకోవాలన్నటువంటిదే పార్టీ పేరులోనే ఉన్నటువంటిది. అది ఈరోజు ఆ పాయింట్ ఒకటైతే, లోకల్ సమస్యలు అన్నవి అత్యంత ముఖ్యమైనవి. అవి కూడాను వాటిని కూడాను మరి సమస్య, ఆ లోకల్ సమస్యలు కూడాను పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఒకటే చెప్తున్నాను, నంద్యాల మీరు అన్నట్టుగా ప్రధానమంత్రి ఇక్కడి నుంచే ఎంపీగా ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత నంద్యాలకు వచ్చాడు. భారీ మెజారిటీతో ఆయన గెలిచాడు. అది ఒక నంద్యాలకు ఉన్నటువంటి చరిత్ర. ఇంకొకటి 42 సీట్లలో మొత్తం ఆనాడు జరిగినటువంటి ఎన్నికల్లో సంజీవరెడ్డి గారు ఒక్కరే ఒకరు, ఒక వూండెడ్ సోల్జర్ మాదిరిగా ఆయన ఒక్కడి గెలిచాడు ఈ నంద్యాల పార్లమెంట్ నుంచి. పార్లమెంట్ నుంచి గెలిస్తేనే స్పీకర్ కావడం, ఆ తర్వాత రాష్ట్రపతి కావడం, ఇది ఒక చరిత్ర. ఇంతే కాకుండా నంద్యాల ఈ ప్రాంతం అసలు ఇంత పదవులలో ఉన్నటువంటి నాయకులు ఉన్నప్పటికీ, విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 2 సార్లు ఉన్నారు ఈ యొక్క కర్నూలు జిల్లాలో. నంద్యాల కర్నూలు జిల్లాలో భాగం. ఇన్ని పదవులు ఈ జిల్లాకు, ఈ మెయిన్గా ఈ పార్లమెంటుకు వచ్చినా కూడా ఇక్కడ ఎన్ని సమస్యలు ఉన్నాయంటే, నంద్యాల నియోజకవర్గం దీనికి అన్ని చుట్టూ ఉన్నప్పటికీ కూడా, అన్నీ ఉన్నప్పటికీ కూడా, అన్ని వసతులు ఉన్నప్పటికీ కూడా, ఒక సెంటర్ అయినప్పటికీ కూడా చాలా వెనుకబడిపోయినటువంటిది నంద్యాల నియోజకవర్గం. పేదవాళ్ళు నలిగిపోతున్నటువంటి నియోజకవర్గం ఇది. ఎందుకు ఈ నాయకులు ఇంత నెగ్లెక్ట్ చేశారు, ఎందుకు వీళ్ళు చేయలేకపోయారు, ఎందుకు వీళ్ళని ఆదుకోలేకపోయారన్నది ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయం. ప్రధానంగా లోకల్ సమస్యలలో ఈరోజు ఈ నంద్యాలలో నా అంచనా ప్రకారంగా, నా లెక్కల ప్రకారంగా, నా అబ్జర్వేషన్ ప్రకారంగా చాలామంది పనుల కోసము, లేకపోతే ఉపాధి కోసరం చుట్టూ ఉన్నటువంటి తాలూకాలు, చుట్టూ ఉన్నటువంటి మండలాల నుంచి, ఈవెన్ రైతులు కూడా ఇక్కడొచ్చి సెటిల్ అయ్యారు. అది ఎడ్యుకేషన్ పర్పస్ కావచ్చు, లేకపోతే ఉపాధి కోసరం, పనులు చేసుకునే దానికోసం ఇక్కడికి వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అనాదిగా మొదటి నుంచి దీనికి ఒక చరిత్ర ఉంది. నంద్యాల అంటే ఊకే నంద్యాల అనేది కాదు. వీళ్ళకి ఏం తెలుసు, ఇది సౌత్ ఇండియాకు నందులు నార్త్ ఇండియా నుంచి పరిపాలన చేసినప్పుడు దాదాపుగా 3000 సంవత్సరాల కిందట ఆ డైనాసిటీలో ఈ సౌత్ ఇండియాకే నంద్యాల హెడ్ క్వార్టర్స్. అందుకే నంది అన్నటువంటిది నందుల కాలంలో నేమ్ చేయబడింది దీనికి. ఈ చరిత్ర కూడా చాలామందికి తెలియదు. ఈరోజు ఒకటి చెప్తున్నాను, ఇది ఒక పొలిటికల్ సెంటర్. ఇది
చారిత్రాత్మకంగా ఒక అవగాహన, ఒక చైతన్యం ఉన్నటువంటి ప్రాంతం ఇది. చెప్తూ నేను డైవర్ట్ అయ్యాను. ఒకటి, ఎవరైతే ఈ యొక్క టౌన్లో ఉన్నారో ఈరోజు నా అబ్జర్వేషన్ ప్రకారంగా 70% జనాభా అద్దె ఇళ్లల్లో ఉన్నారు నాగరాజు. ఓన్లీ 30% మాత్రమే సొంత ఇళ్లల్లో ఉన్నారు ఇక్కడ. ఇది ఆల్ ఇండియాలో ఎక్కడ లేనటువంటి విషయం. ఇది భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున ఇంత పర్సెంటేజ్ జనాభా అద్దెలకు ఉండి ప్రతి నెల 1000, పాపం 2000, 1500 ఇస్తున్నారు, కడుతున్నారు అని అంటే చాలా భారమైనటువంటి విషయం పేద కుటుంబానికి. ఒక్కొక్కరికి 10-20 ఇళ్ళు అని అంటారు మీరు? ఖచ్చితంగా ఇక్కడ ఎంత ఫ్రాడ్ జరిగిందంతా. ఇక్కడ అంతకుముందు ప్రభుత్వము ఇచ్చినటువంటి స్థలాలు కానీ ఇండ్లు కానీ అవన్నీ కూడాను ఒకరి పేరు మీద, ఇద్దరి పేరు మీద, లేకపోతే కొంతమంది పేరు మీద చేసుకొని అవి కట్టి పేదలకు మరి అద్దెకి ఇవ్వడం జరిగింది. అదే కాకుండా పేదవాళ్ళ దగ్గర మళ్ళీ కొన్నారు. ఏం జరుగుతూ ఉందంటే, పేదవానికి ఒకటి ఇల్లు వచ్చింది అనుకుందాం, అది సొంత ఇల్లు. వాని అవసరాల కోసం అమ్మినప్పుడు ఎవరైతే పెట్టుబడి పెట్టి దీన్ని ఒక పెట్టుబడిగా తీసుకొని కొనుక్కుంటూ వెళ్ళారు, మీరంటున్నట్టుగా ఇక్కడ ఒకరొకరికి ఖచ్చితంగా 5-10 చిన్న ఇళ్ళే, పెద్ద పెద్ద బంగ్లాలు కాదు, ఒక 1000 రూపాయలు కానిచ్చి ఒక 2000 ఇది వచ్చేటటువంటి ఆ ఇండ్లు. ఈరోజు మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, అద్దె ఇల్లే ఉంటున్నది, అద్దె ఇల్లే, అద్దె చెల్లిస్తున్నాం, ఇదే సమాధానం వస్తుంది తప్ప ఇంకోటి కాదు. ఇది ప్రధానమైనటువంటి సమస్య. ఇంకోటి, ఈ ప్రాంతంలో మరి రైతుల విషయానికి వచ్చేటప్పటికి చుట్టుపక్కల ఇది అగ్రికల్చర్ బేస్డ్ కాన్స్టిట్యుయెన్సీ. ఇది అంతా చుట్టూ మరి వ్యవసాయ పరంగా బతుకుతున్నటువంటి ప్రాంతాలే. అంతకుముందు నంద్యాల చక్కెర ఫ్యాక్టరీ ఉండింది. నంద్యాల చక్కెర ఫ్యాక్టరీ అది మూతబడింది. అసలు వాస్తవంగా గమనించాల్సింది ఒకటే, ఒక ప్రాజెక్టుకు నీటి అలొకేషన్స్ ఉంటే, నీటి కేటాయింపులు ఉంటే పంటలకు కేటాయింపు ఎక్కడ ఉండదు. కానీ హోస్పేట డ్యాంలో కేసీ కెనాల్కు ఉన్నటువంటి అలొకేషన్లో ప్రత్యేకంగా చెరుకుకు, షుగర్ కేనుకు అలొకేషన్ ఉంది నాగరాజ్. అటువంటి షుగర్ కేనుకు అలొకేషన్ ఉన్నటువంటి నీళ్లు షుగర్ కేనుకు ఇవ్వాలి అని చెప్పి ఆ యొక్క అలొకేషన్స్లో చెప్పినటువంటి విషయం మరి చంద్రబాబు నాయుడుకు తెలియదు, జగన్కు తెలియదు, లేకపోతే ఈ నాయకులకు అసలుకు తెలియదు ఈ అలొకేషన్స్ విషయము. అలొకేషన్స్ ఉన్నటువంటి ఒక క్రాపు ఈరోజు కంప్లీట్గా నీళ్లు రాక డ్యామేజ్ అయిపోయి షుగర్ కేన్ అన్నది, లేకపోతే ఇక్కడ చెరుకు సాగు చేసే రైతులందరూ కూడా మానేసి చెరుకు ఫ్యాక్టరీ కూడా ఈరోజు ఎవరో కొనుక్కొని వాడు రియల్ ఎస్టేట్ దందా అంతా ప్లాట్లు వేసి అమ్ముతూ ఉంటే, అదే రకంగా స్పిన్నింగ్ మిల్లు అది మొత్తం అది కూడాను ఎవడో ఒకడు కొట్టేస్తారు, అధికారంలో ఉన్నాడు ఇంకొకడో, ఈ రకంగా మూతపడ్డాయి. చివరకు ఇక్కడ ఒక ఫ్యాక్టరీ వచ్చింది. ప్రధానంగా ఒక నాయకుడు తను పార్టీ మారడానికి, అంటే గెలిచిన ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకొక పార్టీలోకి జంప్ చేయడానికి, ఆయనది వయసు కూడా చాలా పెద్ద వయసు. మరి ఎందుకు ఆ పొరపాటు చేశాడో, ఎందుకు ఆ మచ్చ తెచ్చుకున్నా నాకైతే అర్థం కాదు. కానీ చివరకు ఎందుకు జంప్ చేశాడని అంటే తెలిసిందేమంటే, ఫ్యాక్టరీకి లైసెన్స్ ఇస్తాము అని చెప్పి ఒక మాట ఇవ్వడం. ఆ ఫ్యాక్టరీ ఏంటిరా అంటే, వాస్తవంగా ఆ ఫ్యాక్టరీ ఈ యొక్క నంద్యాల ప్రజలకు ఒక మరణ శాసనం. అది పొల్యూషన్, అక్కడ వస్తూ ఉన్నటువంటి ఇది ఎమిట్ చేస్తూ ఉన్నటువంటి వాయువులు కానీ, లేకపోతే ఇంకోటి కానీ, ఆ కెమికల్ వేస్ట్లు కానీ కుందు నదిలోకి చేరడం కానీ, గాలిలో కలవడం కానీ, ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరమైనటువంటి నంద్యాల ప్రజలకు ఈరోజు ఇట్ ఈస్ మరణ శాసనం. అది అటువంటిది ఇక్కడ తీసుకొచ్చారు. అసలు సిసలైన ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్, వ్యవసాయ పరంగా ఉన్నటువంటి పరిశ్రమలన్నీ మూతపడగొట్టారు. ఇది వీళ్ళు చేసిన అచీవ్మెంట్. ఈరోజు పొల్యూషన్ ఈ నంద్యాల ప్రజలను పట్టి పీడిస్తున్నది. అది చాలా తెలియడం లేదు పాపం అమాయకులు, పేదలకు. ఏదో ఒకనాడు అన్నీ బయటపడతాయి.
ఇది లంగ్ క్యాన్సరు, లేకపోతే ఇంకా చాలా చాలా రుగ్మతలు, చాలా పెద్ద డిసీజెస్ వచ్చేటటువంటి పొల్యూషన్ ఉంది. దాని మీద ఎంక్వైరీ చేయించండి ఎక్స్పర్ట్స్తో, ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి, పొల్యూషన్ వాళ్ళతో విచారణ చేయించండి, ఒక టీంను వేయండి. ప్రజలకు అది ఆరోగ్యకరమా అనారోగ్యకరమా తేలిపోయేటటువంటి విషయం. ఇదే కాదు, ఈ యొక్క నీళ్లు ఎట్లా ఉందనంటే చుట్టూ నదులే ఉన్నాయి నంద్యాలకు. ఇది ఒకప్పుడు కోనసీమ కంటే మించినటువంటి యాక్టివిటీస్ ఉన్నటువంటి నంద్యాల. మా రాయలసీమలో ఒక కండ్లకు గంతలు కట్టి ఎవరినైనా ఎక్కడి నుంచో నార్త్ ఇండియా నుంచి గంతలు కట్టి తీసుకొని వచ్చి ఈడ దించి ఏమి చెప్పకుండా ఒక 3 చుట్లు తిప్పి గంతలు ఇప్పి యా ఊర్లో ఉండాము మనం అంటే వాడు ఖచ్చితంగా మన కోనసీమలో ఉండాము అనేవాళ్ళు రాయల ఇక్కడ నంద్యాల గతంలో. కానీ ఈరోజు ఏమైంది? మొత్తం పోయినాయి, నీళ్లు రావడం లే. చివరకు తాగేదానికి నీళ్లు లేక బురద నీళ్లు తాగే పరిస్థితి వచ్చింది పోయిన సంవత్సరం. ఇప్పుడు అంతే. ఈరోజు ఒకటి గమనించాలి మనం, పెరుగుతున్న జనాభా ఏంటి, ఈ ఏరియాలో ఎంత పేదరికం ఉంది, ఏ రకమైనటువంటి దుర్భర పరిస్థితులు ఉన్నాయి, వీటన్నిటినీ కూడాను మనం అడ్రస్ చేయడం లేదు. డ్రైనేజీలు లేవు, రోడ్లు లేవు, మొత్తం వేసిన రోడ్లు కూడా అదేదో భూకంపం వస్తే పగిలిపోతాయి చూడండి, అన్నీ అట్లా పగిలిపోయి ఉన్నాయి. ఇదంతా ఈ రకమైనటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో ఉంది. ఈరోజు అన్ఎంప్లాయిడ్ యూత్ ఎంతమంది ఉన్నారంటే ఇక్కడ వేలాది మంది అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు ఇక్కడ ఈ నంద్యాలలో చదువుకున్న వాళ్ళు. నేను ప్రచారంలో పోయినప్పుడు చాలా బాధ కలిగింది, కంట తడి పెట్టాను నేను. ఓ పిల్లోడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, ఒక సెల్ఫీ తీసుకుంటానన్నా అని. సెల్ఫీ తీసుకున్న తర్వాత అతను ఆటో డ్రైవర్. ఆటో ఇప్పుడు డ్రెస్ కోడ్ ఉంది ఆటో డ్రైవర్స్కు, ఆ డ్రెస్ వేసుకొని వచ్చాడు. ఆటో డ్రైవర్ ఆ పిల్లోడు. ఏం తమ్ముడు ఫోటో దిగాం. ఏం చెప్తున్నాడో తెలుసా? అతని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమో తెలుసా? ఎంటెక్. ఈరోజు నేను ఇంకో చోటికి పోయినాను, ఒక ఎంబీఏ చదివినటువంటి వాడు, ముస్లిం ఫ్యామిలీస్లో ఉన్నటువంటి పిల్లోడు ఎంబీఏ చదివాడు. ఎంబీఏ చదివినటువంటి పిల్లోడు నా దగ్గరికి వచ్చి సెల్ఫీ తీసుకోవాలని చెప్పి వచ్చాడు. తీసుకుంటూ నేను అడిగాను, ఏం చదివావు తమ్ముడు అని. నేను ఎంబీఏ చేశాను. మరి ఏమన్నా ఉద్యోగం చేస్తున్నావు అని అడిగాను నేను. లేదన్నా, నేను ఉద్యోగం కాదు చేస్తుండేది, నాకు చూశాను రాకపోయేటప్పటికి నేను పాలిష్ బండలు పరుస్తున్నాను నేను అన్నాడు. చాలా కలిచి వేసేటటువంటి విషయాలు నాకు రాదు. దిస్ ఈస్ నంద్యాలలో వాస్తవంగా అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఇంత అంతా కాదు ఉండేది. వీటన్నిటిని అడ్రస్ చేసి పోతున్నాం. అన్ని అబద్ధాలు చెప్తున్నారు. రాజకీయ నాయకులు కూడాను ఏ రకమైన ధీమాలో ఉన్నారంటే, డబ్బు బారేస్తాం, పంచుతాం ఓటర్లకు, మాదే విజయం, వీళ్ళకేంది పని చేసేది, మా దగ్గర డబ్బు ఉంది, డబ్బుకు లొంగిపోతారు ఓటర్లు అన్నటువంటి ఒక చెడు ఆలోచన. డబ్బుతో రాజకీయం చేస్తాం, పదవులలోకి రావచ్చు అన్నటువంటి ఒక ధీమా అది ఉంది. దాన్ని తిప్పి కొట్టబోతున్నారు ఈ ఎన్నికల్లో అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.